ఇదే మహానాడులో అనేక మహానాడులో వాలంటీర్ గా అక్కడ పనిచేశా. ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇదే వేదిక పైన ఈ రోజు నాకు స్థానం ఇచ్చే అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తల సంక్షేమ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం కల్పించిన నా దేవుడు, నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ఎప్పుడూ వెన్నుదట్టి నన్ను ప్రోత్సహిస్తున్న నా యువనేత నారా లోకేష్ గారికి, అదే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అనేక పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. కొన్ని పార్టీల నాయకులు నడుపుతున్నారు, కొన్ని పార్టీలు వ్యవస్థలు నడుపుతున్నాయి. కార్యకర్తలు నడుపుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కార్యకర్తల సంక్షేమం కోసమే, కార్యకర్తల బాగోగుల కోసమే, కార్యకర్తల యోగక్షేమాల గురించి ఆలోచిస్తున్న నాయకత్వం మన నాయకత్వం. కార్యకర్తకు కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా నేనున్నానంటూ ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా మన అధినేత, మన యువనేత మనకు అండగా ఎప్పుడూ ఉన్నారు.